మద్యం కుంభకోణం కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివారెడ్డి సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. పీఎల్ఆర్ సంస్థ ఖాతాల్లోకి డబ్బు బదిలీ అయినట్లు మిథున్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న సిట్ పలు ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్లపై వాదనలు పూర్తి కావడంతో తీర్పు రిజర్వ్ చేశారు. ఇటీవల శంషాబాద్ లో 11 కోట్ల రూపాయలు పట్టుబడడం, వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియో వైరల్ కావడంతో మద్యం స్కాంపై ప్రజల్లో కూడా ఆసక్తి పెరిగింది. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో సిట్ పలు అంశాల్ని ప్రస్తావించింది. జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉన్న ఎంపీ మిథున్ రెడ్డి మద్యం కుంభకోణంలో కూడా కీలకంగా వ్యవహరించారని ఆధారాలతో వివరించింది. ఈ పరిణామాల నేపథ్యంలో బుధవారం పీఎల్ఆర్ ప్రాజెక్ట్ ఎండీ చెవిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శివారెడ్డి సిట్ కార్యాలయానికి విచారణ నిమిత్తం రావడంతో వీరిని అధికారులు విచారించారు. పీఎల్ఆర్ ప్రాజెక్ట్స్ బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆ డబ్బులు ఏ సమయంలో ఎవరి ద్వారా వచ్చాయి, మిథున్ రెడ్డి నుంచి ఏమైనా ఆదేశాలు అందాయా, లేక ఎవరైనా చర్చించారా అనే ప్రశ్నలు వేసినట్లు సమాచారం. కొన్ని అంశాలపై వారు వివరాలు అందించగా మరికొన్నింట్లో తమకు గుర్తులేదని చెప్పినట్లు తెలిసింది. విచారణ పూర్తయిన తర్వాత వారిద్దరిని సిట్ అధికారులు పంపించేశారు. మద్యం కేసులో నిందితులుగా ఉన్న పలువురు ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేయగా వాటిపై కోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే బాలాజీ, గోవిందప్ప, మిథున్ రెడ్డి బెయిల్ పిటిషన్లపై వాదనలు ముగియడంతో తీర్పు ఈ నెల 12కి రిజర్వ్ చేశారు. బుధవారం ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి బెయిల్ పిటిషన్ల మీద ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. అయితే ఈ కేసుతో వారికి సంబంధం లేదని, గత ప్రభుత్వంలో వారిద్దరూ అధికారులుగా పనిచేశారని, ఆనాటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అమలు చేస్తే స్కామ్లో పాత్ర ఉందని ఎలా నిర్ధారిస్తారని వారి తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు పూర్తి కావడంతో తీర్పును ఈ నెల 12కి రిజర్వ్ చేశారు. మరోవైపు ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చుక్కెదురైంది. స్విమ్స్ లో వైద్యం చేయించుకోవడం కోసం అనుమతి ఇవ్వాలని చెవిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది. మరోవైపు రిమాండ్ ఖైదీగా విజయవాడ జిల్లా జైల్లో ఉన్న A1 కేశిరెడ్డి రాజశేఖర రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో జిల్లా జైలు నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించారు. మధ్యాహ్నం తర్వాత మళ్లీ తిరిగి ఆయన్ను జిల్లా జైలుకు పంపించారు.